హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాము. ఈ బిమ్స్టెక్ చార్టర్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. దాంతో ఒక లీగల్ పర్సనాలిటీగా బిమ్స్టెక్ అన్నటువంటిది అవతరించింది. మరి ఈ నేపథ్యంలో అసలు బిమ్స్టెక్ దేశాలేంటి? బిమ్స్టెక్ చార్టర్ అన్నటువంటిది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు డిలే అయింది? ఈ మధ్యలో ఏమేం ఛాలెంజెస్ని ఎదుర్కొంది? అసలు లీగల్ పర్సనాలిటీ అనేసి దేన్నైనా ఎలా కేటగరైజ్ చేస్తాం? దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి? మరి లీగల్ పర్సనాలిటీగా బిమ్స్టెక్ వస్తే దానివల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిమ్స్టెక్ కంట్రీస్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే గమనించాలి. మొత్తం 7 దేశాలు ఉన్నాయి అందులో మన భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, అలాగే థాయిలాండ్. ఈ 7 దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. మొట్టమొదటగా 1997వ సంవత్సరంలో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇది ఏర్పడిందనమాట. అందులో మొదటగా మనం చూసుకుంటే 4 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉండేవి. ఆ తర్వాత మిగతా 3 దేశాలు వచ్చాయి. మరి ఏంటి ఆ 4 దేశాలు? 1 బంగ్లాదేశ్, 2 శ్రీలంక, 3 ఇండియా, 4 థాయిలాండ్. ఈ 4 మొదటగా అంటే ఇనిషియల్గా ఇందులో ఉన్నటువంటి దేశాలు. ఆ తర్వాతనే మిగతా 3 దేశాలు కూడా ఇందులో జాయిన్ అయ్యాయి. మరి ఈ బిమ్స్టెక్ యొక్క పర్మనెంట్ సెక్రటేరియట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే ఢాకాలో ఉంది. ఢాకా అన్నటువంటిది ఏ దేశ క్యాపిటల్? బంగ్లాదేశ్ క్యాపిటల్. మరి దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ ఏరియాలో, ఈ రీజియన్లో ఆ రీజనల్ గ్రోత్ అన్నటువంటిది రావాలి. దానికోసం మ్యూచువల్గా దేశాలు కోఆపరేట్ చేసుకోవాలి అన్నటువంటి ఎయిమ్తోనే ఈ బిమ్స్టెక్ అన్నటువంటిది ఏర్పడిందనమాట. ఇది ఒక ఎకనామిక్ కోఆపరేషన్. మరి అసలు బిమ్స్టెక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి గనక మనం చూస్తే గమనించాలి. 1వది వచ్చేసరికి పాపులేషన్. అంటే జనాభా పరంగా చూసుకుంటే ప్రపంచ జనాభాలో 20% జనాభా ఈ యొక్క బిమ్స్టెక్ దేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళే. అంతేకాదు జీడిపి పరంగా, గ్రోత్కి సంబంధించి జీడిపి పరంగా గనక మనం చూసుకుంటే మొత్తం $2.7 ట్రిలియన్, 2.7 ట్రిలియన్ ఎకానమీకి ఈ బిమ్స్టెక్ అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంతేకాదు మనం గనక గమనిస్తే సౌత్ ఏషియాకి అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఈ బిమ్స్టెక్ అన్నటువంటిది పనిచేస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఈ బే ద్వారా ఏదైతే ట్రేడ్ అన్నటువంటిది జరుగుతుందో ఆ ట్రేడ్లో 4th ప్లేస్లో ఈ బిమ్స్టెక్ అన్నటువంటిది ఉంది. సో ఇంత కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది బిమ్స్టెక్ అందిస్తుంది. మరి ఇలాంటి బిమ్స్టెక్కి సంబంధించినటువంటి చార్టర్ ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. రీసెంట్గా మే 20వ తేదీన ఈ బిమ్స్టెక్ చార్టర్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. అది కూడా నేపాల్ పార్లమెంట్ దీనికి ఓకే చెప్పిన తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఏమేం ఛాలెంజెస్ని ఎదుర్కొంది మరి ఇన్నాళ్ళు అంటే? ఒకటి గమనించాలండి, మనకి రోహింగ్యా క్రైసిస్ అన్నటువంటిది. ఈ రోహింగ్యా క్రైసిస్ వల్ల ఏమైంది అంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్కి రోహింగ్యాస్ వెళ్ళటం అన్నటువంటిది. అలాగే రెండో కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషనే. ఎప్పుడు మయన్మార్లో 2021వ సంవత్సరంలో అక్కడ కూప్ అధికారాన్ని తీసుకున్న తర్వాత మ్యాన్మార్ నుంచి థాయిలాండ్కి ఇలాగనే రెఫ్యూజీస్ వెళ్ళటం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, బిమ్స్టెక్ అన్నటువంటిది ఇండియాకి అలాగే చైనాకి మధ్య సంబంధించి ఒక కొత్త బ్యాటిల్ గ్రౌండ్ లాగా కూడా ఇది ఎమర్జ్ అవుతూ వచ్చింది. దానివల్ల కూడా ఇష్యూస్ అన్నటువంటివి. అలాగే మనం ఇంకొకటి గమనిస్తే గనక మనకి BCIM ఫోరం అన్నటువంటిది. BCIM ఫోరం ఏంటి? BCIM ఫోరం అంటే బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మ్యాన్మార్ ఈ ఫోరం అన్నటువంటిది ఉంది. ఇందులోనూ చైనా యొక్క డామినెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇది డిలే అయిందనమాట. దానివల్ల ఇదిగో ఈ ఫోరం ఉంది కదా, ఇంకా బిమ్స్టెక్ని ఎవరు పట్టించుకుంటారులే అన్నట్టుగా డిలే అన్నటువంటిది జరిగింది. సో ఇవి మెయిన్ రీజన్స్ అనమాట మనకి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, ఈ రీజన్స్ వల్ల లేట్గా బిమ్స్టెక్ చార్టర్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది.
అంతేకాదు దీనికి లీగల్ పర్సనాలిటీ స్టేటస్ అన్నటువంటిది వచ్చింది అన్నాం. మరి ఏంటి అసలు లీగల్ పర్సనాలిటీ అంటే? నార్మల్గా పర్సన్స్ని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. అందులో ఒకటి వచ్చేసరికి న్యాచురల్ పర్సన్స్ అనేసి, రెండవది వచ్చేసరికి లీగల్ పర్సన్స్ అనేసి. లీగల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ న్యాచురల్ పర్సన్స్ కిందికి వస్తారు. మరి లీగల్ పర్సన్స్ అంటే ఎవరు? ఇందులో కూడా హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ ఇక్కడ చట్ట పరిధిలోకి వస్తారనమాట వీళ్ళు. అంటే చట్ట పరిధిలో ఉన్నటువంటి పర్సన్స్ ని మనం లీగల్ పర్సన్స్ అంటాము. మరి చట్ట పరిధిలో ఉన్నటువంటి పర్సన్స్ అంటే ఇక్కడ కార్పొరేషన్ ఉండొచ్చు, ఇండివిడ్యువల్ ఉండొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు. సో ఇలా ఏదైనా కూడా చట్ట పరిధిలో ఉంటే లీగల్ పర్సన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలా ఇచ్చే ఒక స్టేటసే లీగల్ పర్సనాలిటీ అన్నటువంటిది. అయితే మరి లీగల్ పర్సనాలిటీ ఉంది అనేసి ఒకరికి ఎలా డిసైడ్ చేస్తాము? దానికంటూ క్రైటీరియా అన్నటువంటిది ఉంటుంది. అందులో ముఖ్యంగా మనము 4 క్రైటీరియాని తీసుకోవాలి. 4 క్రైటీరియాని చూసి ఓకే ఈ క్రైటీరియాస్ అన్నిటినీ ఫాలో అవుతున్నారు అన్నప్పుడు లీగల్ పర్సనాలిటీ అన్నటువంటిది వాళ్ళకు ఉంది అన్నట్టు. అందులో ఒకటి వచ్చేసరికి వాళ్ళు ప్రాపర్టీని విత్హోల్డ్ చేయొచ్చా అంటే కెన్ దే హోల్డ్ ప్రాపర్టీ? సో ఇది ఒకటి చూస్తారనమాట, ప్రాపర్టీని విత్హోల్డ్ చేయొచ్చా అన్నటువంటి ఒక క్వశ్చన్. అలాగే వాళ్ళకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయా? వాళ్ళకంటూ హక్కులు, రైట్స్ అండ్ డ్యూటీస్, బాధ్యతలు ఉంటాయా అన్నటువంటిది ఒక క్వశ్చన్. అలాగే వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు వేయచ్చా అంటే కెన్ స్యూ ఆర్ సూడ్, ఇది జరుగుతుందా అన్నటువంటిది ఒక క్వశ్చన్. 4వది వచ్చేసరికి వాళ్ళు కాంట్రాక్ట్స్ని తీసుకోగలరా, కాంట్రాక్ట్స్ చేసుకోగలరా అన్నటువంటి 4 క్వశ్చన్స్కి కనుక మనం అన్నింటికి ఎస్ అనేసి ఆన్సర్ వస్తే అప్పుడు అది లీగల్ పర్సనాలిటీ అవుతుంది. హ్యూమన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ 4 క్రైటీరియాని కలిగి ఉంటే లీగల్ పర్సనాలిటీ ఉన్నట్టు. ఇప్పుడు బిమ్స్టెక్కి ఈ లీగల్ పర్సనాలిటీ అన్నటువంటిది వచ్చింది. ఇప్పుడు బిమ్స్టెక్ కొత్త మెంబర్స్ని చేర్చుకోవచ్చు, ఉన్న వాళ్ళని తొలగించుకోవచ్చు, అలాగే ప్రాపర్టీని ఇప్పుడు కొనుక్కోవచ్చు, విత్హోల్డ్ చేసుకోవచ్చు, రైట్స్ అండ్ డ్యూటీస్ని కలిగి ఉండొచ్చు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు షూ చేయొచ్చు, లేదు అనుకుంటే దాని మీద ఎవరైనా కూడా ఇలా లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు కాంట్రాక్ట్స్ని కూడా ఇప్పుడు బిమ్స్టెక్ అన్నటువంటిది చేసుకోగలదు. సో ఈ రైట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ క్రైటీరియా అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తోంది కాబట్టి ఇప్పుడు బిమ్స్టెక్ అన్నటువంటిది ఒక లీగల్ పర్సనాలిటీ. సో దీనికి సంబంధించి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, అందులోనూ బిమ్స్టెక్ గురించి క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకు అంటే మన భారతదేశం సార్క్ని పక్కన పెట్టేసి, అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం, ఈ సార్క్ని ఇప్పుడు పక్కన పెట్టేసి మెల్లిగా బిమ్స్టెక్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ నేపథ్యంలో బిమ్స్టెక్ గురించి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోనూ కూడా క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి ఒక్కసారి క్లియర్గా దీనికి సంబంధించి చదువుకోవాలి. సో సార్క్లో ఏ సభ్య దేశాలు ఉన్నాయి? కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.